సజీవుడైన సృష్టికర్త అయిన ఆత్మస్వరూపి అయిన సర్వంతర్యామి అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు ఆయన కృప, ఆయన సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ నూతన దినము ఆయన సన్నిధిలో గడుపుటతో ప్రారంభం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట ద్వారా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించగలము. ఇవి కేవలము మానవుడి యొక్క మాటలు కాక దేవుని మాటలుగా మనము గుర్తించాలి. అపోస్తున్నటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ, మీరు వాక్యాన్ని మానవులు చెప్పినటువంటి వాక్యముతో పోల్చక ఇది దేవుని మాటలుగా వారు గుర్తించి స్వీకరించినట్టు మనము పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటూ, మనం వింటున్నటువంటి మాటలు దేవుని యొక్క మాటలుగా మనం గుర్తించి మనము నీతి మార్గంలో నడుచుటకు, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత, క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనకు కూడా కావాలన్నటువంటి ఆ గురి వైపుకు మనము వెళ్తున్నాము. ఇవి దేవుని మాటలుగా మనం స్వీకరిద్దాము. పాత నిబంధనలో దేవుని ప్రజలు కనాను ప్రయాణంలో ఉన్నటువంటి ఆ సంఘటనలు, క్రొత్త నిబంధనలో క్రైస్తవుని యొక్క ప్రయాణంతో పోలుస్తూ, ప్రస్తుతము ఆ ప్రయాణంలో మనము ఎక్కడ ఉన్నాము, ఎలాగూ వెళ్తున్నాము, మన వైపుకు మనం చూసుకుంటూ కొన్ని పాటలను మనము వింటూ, ఎక్కడైనా మనము ఆ ప్రయాణంలో వెనుకబడిపోయినా, ఈ క్రైస్తవ ప్రయాణంలో ఆగిపోయినా, ఈ క్రైస్తవ ప్రయాణంలో వేరొక మార్గాన్ని ఎంచుకొని పోతున్నామేమో గనుక వాక్యము మనల్ని సరిచేయును. సరైనటువంటి మార్గంలో మనము సరైనటువంటి గురి వైపుకు సరైనటువంటి పద్ధతిలో వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. హోరేబులోని బండ మీద, ఈ బండ అన్నటువంటి మాట పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, మరి ముఖ్యంగా 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుని ప్రజలకు అండగా ఉన్నటువంటిది బండ అన్నటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఒకటి రాయి, ఆ మూల రాయి, అది కూడా యేసుక్రీస్తే. రాయి అన్నటువంటిది మరియు బండ అన్నటువంటిది. ప్రభు చిత్తమైతే వీటిని మనం ధ్యానించబోతున్నాము. క్రైస్తవ ప్రయాణంలో బండ యొక్క పాత్ర. ఈ బండ ఇంగ్లీష్‌లో రాక్ అంటారు. ఇది ఒక అలంకారముగా బైబిల్‌లో వాడబడినటువంటి మాట. బైబిల్ ఎంత గొప్ప సాహిత్యం అంటే, ఒక్కొక్క మాట చాలా లోతైనటువంటి మర్మములతో నింపబడినటువంటి మాటలు అవి. అందుకనే వెంటనే బైబిల్‌ని చదువుతున్నప్పుడు ఏదైనా ఒక మాట కనపడినప్పుడు వెంటనే దానికి సంబంధించినటువంటి శరీర సంబంధమైనటువంటి
వస్తువులు మనకు గుర్తుకొస్తాయి. శరీర సంబంధమైనటువంటి సంఘటనలు మనకు గుర్తుకొచ్చేది అది న్యాచురల్. సర్వసాధారణంగా అట్లనే మన మైండ్ ఆలోచిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటంటే, ఆ శరీర సంబంధమైనటువంటి వాటికి ఆత్మ సంబంధమైనటువంటి నిత్యముతో కూడుకున్నటువంటి సజీవమైనటువంటి వాటిని కలుపుతుంది. ఆ కలిపే కార్యక్రమమే మనము యొక్క ధ్యానం. ఇప్పుడు రాళ్ళ గురించి, బండ గురించి, చెట్ల గురించి గాదు కదా మన స్టడీ. మనం ధ్యానం చేసేది వాటి గురించి కాదు. పరీక్షలు రాసేందుకు కూడా కాదు. కనుక ప్రతి మాట కూడా చాలా బలమైనటువంటిది, లోతైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్న చిన్న మాటలలో ఎంతో గొప్ప జీవాన్ని, జీవాహారాన్ని, జీవజలాన్ని నింపి పెట్టాడు కాబట్టి, వాటిని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ధ్యానించుట ద్వారా మన క్రైస్తవ ప్రయాణములో మనము అక్షరార్థంగా కాక శరీరమును మాత్రమే ఆధారం చేసుకొని మనం జీవించక ఆత్మను, శరీరాన్ని కలిపి పరిపూర్ణతలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఏమిటంటే, క్రైస్తవ ప్రయాణంలో అండగా నిలిచిన బండ అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ బండ గురించినటువంటి విషయాలు మనము అనేక సందర్భాలలో, అనేకుల యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉంటాము. యాకోబు గారు, నేను యాకోబు దేవుడను అని తన్ను తాను ఏ విధంగా ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు. యాకోబు దేవుడు అంటే అర్థం ఏమిటంటే, 2 అర్థాలు. యాకోబు దేవుడను అంటే 2 అర్థాలు. మొదటి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నా సేవకుడు. లేకపోతే ఆయన నా కుమారుడు. నేను వాగ్దానం చేసినటువంటి వాడు మొదటి అర్థం. రెండవది యాకోబు దేవుడు అంటే జీవించుచున్నటువంటి యాకోబుకు జీవించుచున్నటువంటి దేవుడు. అంటే దేవుడు మృతులకు కాదు, సజీవులకే దేవుడు అన్నటువంటి మాట మనకు అక్కడ గుర్తుకొస్తుంది. యాకోబు గారు తన పిల్లలను దీవిస్తున్నాడు. యాకోబు గారు ఆదికాండము 49వ అధ్యాయంలో తన పిల్లలను ఎలాగూ దీవిస్తున్నాడో, అనేక మంది పిల్లలను, 12 మంది పిల్లలను ఆయన దీవిస్తూ యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు, ఈ యోసేపు అనేటువంటి పాత్ర చాలా యేసుక్రీస్తునకు ఒక సూచకకరమైనటువంటి పాత్ర. 24వ వచనంలో, ఆదికాండము 49:24లో, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఇక్కడ నీకు సహాయము చేసినటువంటి ఈ దేవుడు ఇశ్రాయేలునకు బండయు కాపరియు ఆయను. సరే, ఈ బండ అనేటువంటి మాటలో ఏమి అర్థాలతో కూడుకున్నటువంటి మాట అంటే, మొట్టమొదటిగా బండ అంటే మనము ఒక పెద్ద రాయి అంటే చిన్న సైజులో, బండ అంటే చాలా పెద్ద సైజులో. ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి ఈ బండ దేని కొరకు ఉపయోగించేవారంటే, శత్రువు నుంచి తప్పించుకోవడానికి దాగుకునేటటువంటి చోటు. దాగుకునే చోటు నంబర్ 1. నంబర్ 2, ఇది ఒక ఆశ్రయ దుర్గము. ఆశ్రయము అంటే
మనము అక్కడ సేద తీర్చుకోవడానికి. చాలామంది వాళ్ళు శత్రువును వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు వెళ్లి ఆ బండ ఆహ్, వెనక వాళ్ళు దాచుకునేటటువంటి వారు. అయితే ఇప్పుడు దేవుడేమంటున్నాడంటే, మీరు దాచుకోవలసినటువంటి స్థలము నేనే. ఇది మొదటి పాఠం. ఇక్కడ యోసేపుని యాకోబు గారు దీవిస్తూ, ఇశ్రాయేలుకు బండయు మరియు మేపెడి వాడును అంటే షెపర్డ్, కాపరియు మన దేవుడే. దేవునికి స్తోత్రం. గనక మన పిల్లలకు యాకోబు గారు యోసేపు గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో, ఇదిగో దేవుడే నీకు బండ, దేవుడే నీకు కాపరి అని ఆ మాటలు ఎట్లయితే దీవించాడో, మనము కూడా మొదటి పాఠముగా క్రైస్తవ ప్రయాణములో, కుటుంబ ప్రయాణములో మన పిల్లలకు అండ, మన పిల్లలకు కాపుదల, మన పిల్లలకు ఆ బండ ఉన్నప్పుడు వచ్చే ధైర్యము, ఇక శత్రువు నన్ను ఏమి చేయలేడు, శత్రువు నన్ను ఏమి చెయ్యరు అంటే, మనము వారికి ఇవ్వవలసినటువంటిది బండగా ఉన్నటువంటి ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ బండ. గనక మన పిల్లలకు కాపుదల ఆ బండగా ఉండాలని మనము కోరుకోవాలి. నిర్గమకాండంలో 20వ అధ్యాయము 8వ వాక్యము. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వాక్యములో ఐయామ్ సారీ. ఆహ్, 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము 21 నుంచి. నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ సందర్భం ఏమిటంటే, మోషే గారు దేవుణ్ణి చూడాలన్నటువంటి ఆశ. మనం అంటుంటాం గదా పాట. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అన్నటువంటి పాట మనం పాడుతుంటాం గదా! ఆయనను చూడాలని మనకు ఆశ. అయితే ఎట్లా చూసేటటువంటి పద్ధతి ఒకటుంది. మనం ఏదైనా దూరపు వస్తువులను మనం చూడాలంటే, కొన్ని పరికరాలను మనం ఉపయోగించి చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుణ్ణి చూడాలంటే, మోషే గారికి దేవుడు చెప్పినటువంటి పద్ధతేమిటంటే, "నువ్వు బండ మీద నిలవబడు. నేను చూపించినటువంటి ఆహ్, నువ్వు ఆ బండ మీద నువ్వు నిలబడాలి." 21వ వచనంలో, నీ ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. ఇప్పుడు దేవుణ్ణి చూడ్డానికి కావలసినటువంటిదేంటంటే బండ. మరలా క్రొత్త నిబంధన భాషలో ఆ బండ క్రీస్తే. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో శిష్యుడు అడుగుతాడు, అయ్యా, మాకు తండ్రిని చూడాలని ఉన్నది. తండ్రిని చూపిస్తావా? అంటే మీరు నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే, దేవుణ్ణి చూచినట్టే. హల్లెలూయా! ఈ దినమున ఎవరైనా దేవుణ్ణి చూడాలనుకున్నారా? అయితే ఇదిగో యేసుక్రీస్తుని అంగీకరించుటయే, యేసుక్రీస్తుని అనుభవించుటయే, యేసుక్రీస్తులో దైవ ప్రత్యక్షత సంపూర్ణమాయెను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఈ దేవుని యొక్క సంపూర్ణత అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ స్వభావము అంతా కూడా క్రీస్తులో ప్రత్యక్షమైనది. దేవునికి స్తోత్రం. గనక క్రీస్తుని ఎరుగుటయే దేవుణ్ణి చూచుట. గనక ఈ బండ నుండి నువ్వు నన్ను అంటే నా వెనుక భాగమును చూడగలవు.
అది కూడా పార్షియల్‌గా నువ్వు చూడగలవు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ధన్యత ఏమిటంటే, దేవుణ్ణి మనం సంపూర్ణంగా చూడగలము ఆత్మలో. ఎట్లా అంటే, క్రీస్తు అన్నటువంటి బండ ద్వారా. సాధారణంగా మనము ప్రజలలో, ప్రపంచంలో అనేక మంది దేవుని దర్శనము, లేకపోతే దైవ దర్శనము, ఆహా! అక్కడికి వెళ్లి నేను దేవుణ్ణి దర్శనం అంటే చూచుట, దర్శించుట, అక్కడికి వెళ్లి చూచుట. అది మనం వింటూ ఉంటాము. అనేక మంది దాని కొరకు ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. అయితే అద్భుతమైనటువంటి సువార్త ఏమిటంటే, ఆత్మస్వరూపైనటువంటి క్రీస్తును ఎరుగుటయే. క్రీస్తును క్రీస్తు అందరికీ ఏ భేదము లేకుండా అందరికీ ఇచ్చినటువంటి ఉచిత రక్షణను పొందుటయే దేవుణ్ణి దర్శించుట. హల్లెలూయా! ఇది సువార్త. ఇది ప్రపంచానికి సువార్త. ఎవరైనా దేవుని దర్శించాలనుకున్నారా? అదిగో మీ ఇంటిలోనే ఉంటే, మీ ఇంట్లోనే ఉండి మీరెక్కడ ఉన్నారో అక్కడి నుండే క్రీస్తును అంగీకరించగలిగితే, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ, ప్రభావములు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా క్రీస్తులో మనకు దొరుకుతాయి. దేవుని యొక్క పరిశుద్ధత క్రీస్తులో మనకు కనపడుతుంది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క బలము, దేవుని యొక్క నిత్య ప్రణాళికలు, దేవుని యొక్క రక్షణ కార్యములు, ఇవన్నీ కూడా క్రీస్తులోను, క్రీస్తు బోధలలోను మనకు దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ బండ క్రీస్తే. నువ్వు నన్ను చూడాలనుకున్నావా? అయితే బండ మీద నువ్వు నిలబడు. బండ మీద నిలబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? క్రీస్తు. సజీవుడైన దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క కుమారుడే అన్నటువంటి విశ్వాసము. యేసుక్రీస్తే దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి విశ్వాసమే ఒక బండ. ఆ విశ్వాసం మీద నిలబడినటువంటి వారు, బండ మీద నిలబడినటువంటి వారు, వారు దేవుని యొక్క మహిమ ప్రభావములు ఆత్మలో అనుభవించగలరు. మొత్తానికి ఈరోజు మనకు ఈ క్రైస్తవ ప్రయాణంలో మనకు కావలసినటువంటిది అండగా, కాపుదలగా, దాగుచోటుగా, మహిమను చూపించేదిగా, దేవుణ్ణి మనకు చూపించేదిగా ఉన్నటువంటి బండ అన్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఈ ఇంతకుముందు 17వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆ మోషే గారికి ఆ 6వ వచనంలో నీవు ఆ బండతో నువ్వు మాట్లాడుము అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 15వ వచనంలో ద్వితీయోపదేశి కాండంలో 8వ అధ్యాయము 15వ వచనము. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. మరొకసారి. అంటే ఈ అరణ్య ప్రయాణంలో ఈ పాములు ఉండేటటువంటి తాపకరమైనటువంటి భయంకరమైన గొప్ప ఆహ్, ని పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి కేవలం నీళ్లు మాత్రమే లేదు. ఆ ఎడారిలో వాళ్ళు నడిచేటటువంటి ప్రయాణంలో తేళ్ళు, పాములున్నాయంట. ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. అంటే ఇది ఆ క్రైస్తవ ప్రయాణములో దేవుడు చేసినటువంటి ఆ కార్యములను మరలా మోషే గారు ఆ ప్రజలకు గుర్తు చేయుట. ఈ పాములు, తేళ్ళు ఏంటివి? ఏంటివంటే మన ప్రయాణాన్ని కొనసాగించకుండా మనలో భయమును పుట్టించేటటువంటివి, మన ప్రయాణాన్ని ఆపేటటువంటివి, మనల్ని చంపడానికి వచ్చేటటువంటివి. అవి ఒక పక్కన శరీర రీతిగా ఆ విధంగా ఉంటే, క్రొత్త నిబంధన భాషలో
మనకు ఈ అపవాది 5వ అధ్యాయము మొదటి పేతురు పత్రికలో 8వ అధ్యాయం సింహముగాను, ఆదికాండము 3వ అధ్యాయంలో సర్పముగాను, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మహావేశ్యగాను, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయములో సుఖభోగములను అనుభవించినటువంటి ప్రపంచ ధర్మాలుగాను, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము ప్రకారము అదృశ్యమైనటువంటి దురాత్మల సమూహముగాను మనల్ని భయపెట్టి మనల్ని ఆపేటటువంటిది ఈ అపవాది కార్యములుగా మనం గుర్తించి, ఈ ఇంత పాములు, తేళ్ళు, అపవాది ఈ ప్రపంచ ధర్మాలను బట్టి మన విశ్వాసము ఎక్కడ ఆగిపోతుందో, అయితే మన విశ్వాసం కొనసాగడానికి మనకు కావలసినటువంటిది బండ అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఇంకా మొత్తానికి నువ్వు ఎక్కడ ప్రారంభించినా చివరికి రావలసినటువంటిది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనము రక్షకునిగా అంగీకరించాము కనుక ఈ ఎడారి, అరణ్యము, పాములు, తేళ్ళు, ఆకలి, దప్పిక, ఈ అనుభవాలు క్రైస్తవ ప్రయాణంలో సాధారణముగా మనకు ఉంటాయి. అయితే మనకు కావలసినటువంటిది బండ యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి నాకు బాగానే తెలుసు కదా! అయితే ఆ యేసుక్రీస్తుని మనం ఎక్సర్సైజ్ చేయడం. అంటే మన యొక్క ప్రాక్టికల్ లైఫ్‌లో దానిని మనము పెట్టుకోవడం. ప్రాక్టికల్ లైఫ్‌లో దాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నం చేయడం. బుద్ధిపూర్వకముగా యేసుక్రీస్తు మనకు తెలుసు. కొంత తెలుసు. అయితే ఆ బుద్ధిపూర్వకముగా ఉన్నటువంటి దాన్ని మన లైఫ్‌లోనికి తీసుకొని రావడం. యేసుక్రీస్తుని మనము ఎరుగుటలో 2 కోణాలు. బుద్ధిపూర్వకముగా మొదటిది. రెండవది అనుభవపూర్వకముగా ఎరుగుట. అందుకనే క్రొత్త తెలుగు ట్రాన్స్‌లేషన్స్‌లో చాలా బావుంటది. అనుభవపూర్వకమైన క్రీస్తుని గూర్చిన జ్ఞానము అనేటువంటి మాట ఉంటది. అనుభవపూర్వకమైన క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం. మనము బైబిల్‌ని ఎక్కువ చదవడం ద్వారా మనకు బుద్ధిపూర్వకంగా క్రీస్తుని గురించి బాగానే తెలుస్తది. కానీ ఆ క్రీస్తును మన లైఫ్‌లో అప్లై చేసుకోవడము, అరే! నేను క్రీస్తులాగా జీవించాలనేటువంటి ఆశను పుట్టించట, ఆ ఆశ కలిగుండుట. క్రీస్తులాగా జీవించాలని, క్రీస్తు చూపించిన మార్గంలో మనం జీవించాలన్నటువంటి ఆ తాపత్రయము, ఆ ఆశ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టిస్తాడు. ఆ స్థితి చాలా ధన్యకరమైనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి క్రీస్తు ఒక బండగా ఉంటాడు. వారు భయపడరు. వారు భయపడరు. ఏంటి గుర్తేంటి? నీకు క్రీస్తే బండనా? ఏంటి గుర్తు? అంటే నువ్వు భయపడవు. శత్రువుకు భయపడవు. ఈ పాములకు, తేళ్లకు, అపవాదికి, ఈ ప్రపంచ ధర్మాలకు మనము భయపడము. ఎందుకు? మనము క్రీస్తునే మనము బండగా చేసుకొని ఉన్నాము. బండంటే నీకు ఆశ, బండను చూడాలని మోషే గారికి ఆశ, మహిమను చూడాలని ఆశ. ఇదిగో ఆ మహిమ, ఆ ప్రభావము అన్నీ కూడా క్రీస్తులో సంపూర్ణము అయి ఉన్నాయి. ముప్పై రెండవ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వాక్యము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వాక్యములో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానినెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఇప్పుడు కేవలము నీళ్ళే కాదు, ఇక్కడ తేనె మరియు నూనె. తేనె, నూనె. నూనె ఎందుకు? తేనె ఎందుకు? తినడానికి. నూనె ఎందుకు? ఆరాధించడానికి. హల్లెలూయా! నూనె ఎందుకు? ఇప్పుడు మనకు గావాల్సినటువంటిది నూనె. నూనె ఈ నూనె అనేటువంటిది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటున్నది. తేనె దేనికి?
ఆహారంనకు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ఈ తేనెను, ఈ నూనెను? అంటే బండ నుండి ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా! బండ నుండి ఇచ్చినటువంటి దేవుడు. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మనం ఆరాధన చేయడానికి కారణం ఏం కావాలి మనకంటే బండ కావాలి. బండ లేకుండా ఎట్లా ఆరాధన చేస్తాం? నూనె లేకుండా ఎట్లా ఆరాధన చేస్తాం? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. తైలము. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో వాళ్ళు ఈ పాట పాడుతున్నారు. ఎందుకు? అంటే ఆరాధన దేవుడు అంగీకరించడం లేదు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, "ప్రభా! మరి మేము నూనె తెస్తున్నాం ఇది చాలదా నీకు? ఈ నూనెను తెస్తున్నాం ఇది చాలదంటే" ఆయన అంటున్నాడు, "నాకది చాలదు. అది గాదు నేను ఆ నూనెను కాదు నేను కోరుకునేది. మీలో నీతి, న్యాయము, పేదల పట్ల కనికరము, విధవరాండ్ర పట్ల, తల్లిదండ్రులు లేనటువంటి వారి పట్ల కనికరమును నేను కోరుచున్నాను." ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ నూనెను గూడా తీసుకురండి. నూనె ఎందుకిక్కడ? దీపస్తంభం ఉంటది. దానికి నూనె కావాలి. 24 గంటలు నూనె కావాలి. 4వ అధ్యాయంలో జకర్యా గ్రంథములో ఈ యొక్క దర్శనములో జకర్యా గారికొచ్చినటువంటి దర్శనములో దీపస్తంభము, ఆ దీపస్తంభానికి 2 వైపులా 2 ఒలివ చెట్లు దానికి ఎప్పుడు కూడా నూనెను ఇస్తూనే ఉంటాయి. ఒలీవ నూనె ఎక్కడి నుండొస్తుంది ఒలివ దేనికి? ఇది ఆరాధించడానికి. నూనె దేని కొరకు? ఆరాధించడానికి. నూనె దేని కొరకు? అక్కడ వెలుగు ఉండడానికి. నూనె పోసిన తర్వాత దీపం అంటిస్తేనే అక్కడ వెలుగొస్తది కదా! సో, ఈ నూనె ఆ దీపాలు, ఆ వెలుగు, పరిశుద్ధ స్థలములో ఇవన్నీ దేవుణ్ణి ఆరాధించడంలో భాగమైనప్పుడు, ఇప్పుడు ఆ కొండ నుండి, ఆ బండ నుండి నూనె వచ్చింది. ఆ బండ నుండి, ఆ క్రీస్తు నుండి మనకు దేవుణ్ణి ఆరాధించినటువంటి ఇది మనకు దొరికింది. లేకపోతే ఏ ఏ ఏ మానవుడు దేవుని నేరుగా చేరుకొనగలడు? కదా! క్రీస్తు లేకుండా దేవుణ్ణి చూచుట లేదు. క్రీస్తు లేకుండా దేవుణ్ణి ఎరుగుట లేదు. క్రీస్తు లేకుండా దేవుణ్ణి ఆరాధించుట లేదు కదా! ఆ క్రీస్తే మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కదా! ఆయననే మనకు బండగా ఉన్నటువంటి వాడు కదా! ఈరోజు మొత్తానికి మనం వింటున్నప్పుడు మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచన క్రీస్తు మీదకి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. క్రీస్తు, క్రీస్తు, క్రీస్తు. ఆ బండ ఆహ్, ఆ బండయే క్రీస్తు. నువ్వు ఆ బండతో మాట్లాడుము. అదేంటి? బండతో మాట్లాడడమేంటి? ఆ బండతో మాట్లాడితే నువ్వు నీళ్ళిస్తది బండ. విచిత్రం గదా! ఈ భాష. కొండతో మాట్లాడు, బండతో మాట్లాడు, చెట్లతో మాట్లాడు, పక్షులతో మాట్లాడు. పక్షులతో మాట్లాడడము. అది మనకు అందుకనే శరీర రీతిగా అక్షరార్థంగా ఆ పదాలు, ఆ భాష మనకర్థం గాదు. ఆత్మానుసారంగా నువ్వు ఆ బండతో మాట్లాడు. అంటే క్రీస్తుతో మాట్లాడు. క్రీస్తుతో మాట్లాడు. అంటే మాట్లాడడం అంటే అడగడం. ఇక్కడ నీకు నీళ్ళు గావాలి గదా! ఎవరినడగాలి? బండనడగాలి. మహిమ గావాల్నా? అయితే బండ దగ్గరికి వెళ్ళు. నీకు కాపుదల గావాల్నా? బండ దగ్గరికి వెళ్ళు. నిన్ను కాపాడేది బండ. దేవుణ్ణి చూపించేది బండ. దేవుణ్ణి ఆరాధించేదానికి సహాయం జేసేది బండ. నీ ఆకలి తీర్చేది బండ. పాములను, తేళ్లను కూడా దాటి నీ క్రైస్తవ ప్రయాణంలో ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటిది బండ. ఆ బండ క్రీస్తే. ఈ పదం మనం చాలా సార్లు వాడుతూ ఉంటాము. ఇప్పటికే ఆ పదములో ఉన్నటువంటి ఆ సారమైనటువంటి ఆ జీవము, ఆ వెలుగు మనలో పనిచేస్తున్నది. దేవునికి స్తోత్రం. సంపూర్ణముగా లేదా? నాకైతే లేదు. సంపూర్ణంగా కానీ మాకు కావాలి ఇంకా సంపూర్ణంగా కావాలి. అయితే క్రీస్తే. క్రీస్తు దగ్గరికొద్దాము. అయితే మనకున్నటువంటి ఇబ్బందేంటంటే
క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా చాలా విషయాలు క్రీస్తు నామములో, యేసు నామములో వస్తున్నాయి. జాగ్రత్త. అవి వ్యక్తులే కావచ్చును. యేసుక్రీస్తే చెప్పాడు కదా! నా పేరున చాలామంది అబద్ధ సిస్టమ్స్ అండ్ పర్సన్స్ క్రీస్తును పోలినటువంటివిగా ఉంటాయి కదా! క్రీస్తును పోలినట్టుగా ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్టు, ఆర్టిఫిషియల్ క్రైస్ట్స్, ఆర్టిఫిషియల్ జీసస్‌లు మనకు ఎంతో మంది మన చుట్టూ కనపడుతుంటారు. మనకు కావాల్సినటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. అది మనకు గావాలి. సర్వ సత్యం అంటే క్రీస్తు వద్దకే సజీవుడైన, ఆత్మరూపి అయిన పరిశుద్ధుడైన క్రీస్తు వైపుకే మనల్ని నడిపించాలి. మనకు క్రీస్తు తెలియదని కాదు. క్రీస్తు తెలుసు. కానీ ప్రశ్న ఏంటంటే ఏ క్రీస్తు తెలుసు నీకు? ఏ క్రీస్తు తెలుసు? ఎందుకంటే చాలా మంది క్రీస్తులున్నారిప్పుడు. చాలా మంది క్రీస్తులున్నారు. ఆ సిస్టమ్స్ ఉన్నాయి. ఏ క్రీస్తు నిన్ను తండ్రి దగ్గరికి నడిపిస్తున్నాడు? ఏ క్రీస్తు నిన్ను ఆత్మ దాహమును, ఆత్మ ఆకలి తీరుస్తున్నాడు? ఏ క్రీస్తు నీకు కాపుదలగా ఉన్నాడు? అది పాయింట్. ఏ క్రీస్తు నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడు. గనక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆ బండ దగ్గరికి మనం వెళ్ళాలి. దీన్ని మనం మనం చేయబోతున్నాము. ఇది చాలా మనకు సుపరిచితమైనటువంటి మాట అయినప్పటికీ, మరలా ఒకసారి మనము పాత నిబంధన సంఘటనలు, బోధలు, వ్యక్తుల జీవితాల ద్వారా క్రీస్తును మనము నేర్చుకొనుట, క్రీస్తును గ్రహించుట, క్రీస్తుని యొక్క అనుభవ జ్ఞానమును కలిగి ఉండుట. పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడయ్యా? అంటే ఈ బండలో ఉన్నాడు. ఆ కొండలో ఉన్నాడు. ఆ నీళ్ళలో ఉన్నాడు. ఉన్నాడు. అదే నిజం. అదే నిజం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలను అందుకని యేసుక్రీస్తు ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, నేను మీకు ఏం బోధించానో పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరలా బోధిస్తాడు. మనం అనుకుంటాం కదా! శిష్యులు ఎంత ధన్యులో. ఎందుకంటే, వాళ్ళు యేసుక్రీస్తు మాటలు నేరుగా విన్నారు. ఎంత ధన్యులు. అదే మాట మనం కూడా వర్తిస్తది. అది యేసు మాటలు యేసే చెప్పాడది. నేను పోయిన తర్వాత నేను జెప్పిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీకు బోధించును. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొక్క మాటలను మనకు బోధిస్తున్నాడు. మనము కూడా అంతే ధన్యులం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా! నిజంగా నువ్వు సజీవుడవు. నువ్వు మాకు బండగా ఉన్నటువంటి వాడవు. మా ఆశ్రయ దుర్గమైనటువంటి వాడవు. మా కాపుదలైనటువంటి వాడవు. మా దాగు చోటైనటువంటి వాడవు ప్రభా! తండ్రి మా ఎండినటువంటి జీవితాలకు నాయన జీవజలాన్నిచ్చినటువంటి బండగా ఉన్నటువంటి వాడవు ప్రభువా! నీకు వందనాలు. శత్రువు నుంచి నాయన కాపాడ్డానికి నాయన నీవు మాకు బండగా ఉన్నటువంటి వాడవు. నీకు వందనాలు. ఈ మాటలను ప్రభా ఆత్మలో నాయన బలపరచి దానిని మేము అనుసరించున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.